హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ప్రీవియస్ వీడియోలో అవుట్పుట్ ఎలా అయితే డిస్ప్లే చేయాలో చూసామో, అలాగే ఈ వీడియోలో మనం జావాకి ఇన్పుట్ ఎలా అనేది మనం చూద్దాం. సో లెట్స్ క్రియేట్ ఏ న్యూ క్లాస్. గో టు ప్యాకేజ్, న్యూ అండ్ దెన్ క్రియేట్ ఏ క్లాస్. సో దీనికి నేనేం ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే జావా అండర్స్కోర్ ఇన్పుట్. సో మీరు జావాలో ఇన్పుట్ని వేరియస్ మెథడ్స్లో ఇవ్వచ్చు. మనం ఇప్పుడు ఒక వన్ టైప్ ఆఫ్ మెథడ్ని చూద్దాం. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ సెలెక్ట్ చేయండి, క్లిక్ ఆన్ ఫినిష్ బటన్. చేసిన తర్వాత ద మెయిన్ వన్ యూజింగ్ స్కానర్ అనే దాని గురించి మనం చూద్దాం. స్కానర్ అనేది ఒక క్లాస్. ఓకే, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనే వాటి గురించి మీకు డీటెయిల్డ్గా నేను ఫర్దర్ వీడియోస్లో వస్తుంది. యాజ్ ఆఫ్ నో స్కానర్ అనేది మనకి బై డిఫాల్ట్ అవైలబుల్ క్లాస్ ఇన్ జావా. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఇన్పుట్ని ఎలా పాస్ చేస్తామనేది నేర్చుకుంటాం. సో స్కానర్ని అనే క్లాస్ని తీసుకొని నేను ఏం చేస్తున్నానంటే, సో స్కానర్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ అంటే ఇన్పుట్. సో ఆ ఇన్పుట్ ఏంటి అంటే లెట్ us say is equal to న్యూ స్కానర్ రాసి సిస్టమ్ డాట్ ఐఎన్ అని రాసి క్లోజ్ చేయండి. సో ఇది ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ని డిఫైన్ చేయడం. క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది దాని గురించి మీరు డీటెయిల్డ్గా సబ్సిక్వెంట్ వీడియోస్లో నేర్చుకుంటారు. యాజ్ ఆఫ్ నో స్కానర్ అనేది ఒక క్లాస్. ఆ క్లాస్కి మనం ఇన్పుట్ అనే ఒక ఆబ్జెక్ట్ని డిఫైన్ చేస్తున్నాం. సో ఏదైతే క్లాస్ నేమ్ ఉంటుందో ఆ క్లాస్ నేమ్ రాయాలి ఫస్ట్. తర్వాత ఏ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాలో ఆ ఆబ్జెక్ట్ని రాసి ఈజ్ ఈక్వల్ టు అని రాసి న్యూ అనే ఒక కీవర్డ్ని వాడి ఏ క్లాస్ అయితే ఉంటుందో ఆ క్లాస్ని రాసి మనం ఇక్కడ సిస్టమ్ డాట్ ఇన్పుట్ కాబట్టి సిస్టమ్ డాట్ ఇన్ అని రాసాం. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, కోలన్ని యాడ్ చేయండి. సో మీరు ఎప్పుడైనా జావాలో బిల్ట్ ఇన్ క్లాసెస్, అవైలబుల్ క్లాసెస్ని తీసుకోవాలి అంటే ఇఫ్ యూ లుక్ ఎట్, నేను ఆల్రెడీ ఇది అవైలబుల్ ఉందన్నాను కాబట్టి ఇక్కడ మనకి ఒక సిస్టమ్ ఇంటెలిజెన్స్ అనేది మనకి చెప్తుంది. ఓకే, సో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని క్రాస్ సింబల్లో వచ్చింది. కాబట్టి మీరు ఏం చేయాలి, దాని మీద లైన్ని ఫోకస్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఫిక్సెస్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇంపోర్ట్ స్కానర్ జావా యూటిల్ అనే దాన్ని చేసుకోవాలి. సో దీన్ని ఈ ప్యాకేజ్ ఈ యూటిలిటీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుంటే దెన్ దట్ విల్ లోడ్ ద మెథడ్ రిక్వైర్డ్ క్లాస్ని లోడ్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోయినా సరే సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ స్కానర్ రాసిన తర్వాత దాని రెస్పెక్టివ్ యూటిల్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆ ప్యాకేజీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఆ ప్యాకేజ్ నేను ఇంపోర్ట్ చేశాను. తర్వాత ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు రైట్ సిస్టమ్, దానికంటే ముందు int num is equal to ఇన్పుట్ అనేది కదా మనం క్లాస్, మనం ఆబ్జెక్ట్ డిఫైన్ చేసింది ఇన్పుట్ డిఫైన్ చేసాం కదా. ఇన్పుట్ డాట్ నెక్స్ట్ int. See here there are so many ways you can do. సో int నెక్స్ట్ int అంటే ఇంటిజర్కి సంబంధించింది, అలాగే షార్ట్కి ఉంది, అలాగే స్ట్రింగ్కి ఉంది, అలాగే ఫ్లోట్కి ఉంది, అలాగే లాంగ్కి ఉంది. ఏది కావాలంటే ఆ వాల్యూని మనం డిఫైన్ చేయొచ్చు. ఫర్ నౌ నేను మీకు ఇంటిజర్ని చూపిస్తాను కాబట్టి నెక్స్ట్ int అని చెప్పి తీసుకున్నాను. క్లోజ్ చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ వాల్యూని మనం ఏదైతే ఇన్పుట్ని సిస్టమ్ నుంచి ఇస్తామో దాన్ని డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయడానికి యూజర్కి మనం చెప్తున్నాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. ఓకే, ఎంటర్ an ఇంటీజర్. ఓకే, మీ ఇష్టం వచ్చిన ఇంటీజర్ని ఎంటర్ చేయండి అని చెప్తున్నాను. చేసిన తర్వాత ఏం చేస్తున్నాను, దాన్ని నేను నంబర్లోకి రీడ్ చేస్తున్నాను. రీడ్ చేసి ఐ వాంటెడ్ టు షో ఇట్ యాజ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. యూ హ్యావ్ ఎంటర్డ్. అది నేను కన్కాటినేషన్లో చూపించవచ్చు కదా, ఏదైతే ఎంటర్ చేశారో దాన్ని నమ్లో తీసుకున్నాం కాబట్టి ఆ నమ్ని నేను ఎంటర్ చేస్తాను. See now if I run this program, see what is going to happen.
system.println. So now if you run this program, see what is it going to display. Run this program and see it will ask for enter an integer. సో నేను ఇంటిజర్ ని లెట్ us say 9 అని ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేస్తే యూ హ్యావ్ ఎంటర్డ్ 9 అంటే మనం ఏవైతే వాల్యూ ఎంటర్ చేసామో అది డిస్ప్లే అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రన్ ది ప్రోగ్రామ్ వన్ మోర్ టైమ్, సో యూ ఆర్ ఎంటరింగ్ ద వాల్యూ యాజ్ లెట్ us say 16, దెన్ యూ హ్యావ్ ఎంటర్డ్ 16. సో మీరు ఏదైతే వాల్యూ ఎంటర్ చేశారో అదే మనకి డిస్ప్లే అవుతుంది. సో మీకు డౌట్ రావచ్చు, సో నేను ఆల్రెడీ ఒక వాల్యూ ఎంటర్ చేస్తాను అదే ఎందుకు డిస్ప్లే చేయాలి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాల్యూ ఏ వాల్యూ ఎంటర్ చేసినా సరే ఐ నీడ్ టు యాడ్ 2 అడిషన్ 2 యాడ్ చేసి డిస్ప్లే చేయాలి. అప్పుడు ఏం చేస్తాను, నా నమ్ ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తానో మై నంబర్ వాల్యూ ప్లస్ 2 అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 6 ఎంటర్ చేశాను అనుకోండి, 6 + 2 8 డిస్ప్లే అవ్వాలి. రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో నౌ I have to enter the integer. Let's say 8 ఎంటర్ చేశాను, 8 + 2 10 డిస్ప్లే అవ్వాలి. See you have entered 10. ఎందుకని ఇక్కడ num + 2 అనేది రాశాను. అదే మీరు ఇక్కడ ఆపరేషన్ చేంజ్ చేశారనుకోండి, దీనికి num + 2 బదులు num *2 అని పెట్టారనుకోండి, now if you run this program it will do that operation. That is what taking the input and doing your required calculation. Let's say 6 అని ఇచ్చారు, then if you enter automatically 6 into 2 it will be 12. So that is how it will take the input using the scanner method. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్కానర్ అనే క్లాస్ ని మనం తీసుకొని ఇన్పుట్ అనే ఒక ఆబ్జెక్ట్ ని డిఫైన్ చేసాం. డిఫైన్ చేసిన తర్వాత system.out.print యూజ్ చేసి ఇక్కడ యూజర్ కి ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఇచ్చాము. యూజర్ కి ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు ఎంటర్ యూ ఎంటర్ అన్ ఇంటిజర్ అన్నాం. ఆ ఇంటిజర్ ని మనం నమ్ లోకి స్టోర్ చేస్తున్నాం. స్టోర్ చేసిన తర్వాత వీఆర్ డిస్ప్లేయింగ్ హియర్. సో ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంటెడ్ టు పర్ఫార్మ్ ఎనీ అడిషనల్ ఆపరేషన్స్ మధ్యలో అది రాయొచ్చు. నమ్ ఈజ్ ఈక్వల్ టు num *2 లేకపోతే +2, మీకు ఏది కావాలంటే అది చేయొచ్చు. ఈ విధంగా మీరు ఇంటిజర్ ని డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ మీరు వేరియస్ టర్మ్స్ నేర్చుకున్నారు. క్లాస్ అంటే ఏంటి, ప్యాకేజీని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో నేర్చుకున్నారు, ఆబ్జెక్ట్ ని ఎలా డిఫైన్ చేయాలో నేర్చుకున్నారు. సో వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్, హౌ టు ఇంపోర్ట్ ఎ ప్యాకేజ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్ అనేది మనం సబ్సిక్వెంట్ వీడియోస్లో చూస్తాం. వాటి గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అదే మీరు ఇదే మెథడ్ని ఫ్లోట్కి అలాగే డబుల్కి రాయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను కమెంట్ చేసేస్తున్నాను. లెట్ us say you wanted to do it for something like float. Let's take the same script, copy and then put it here. సో దీనికి మీరు ఏం చేస్తారంటే పైదాన్ని నేను కమెంట్ చేస్తున్నాను. మీకు అన్ని తెలియడం కోసం ఇక్కడ అన్ని ఉంచేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ కమెంటింగ్ దిస్ లైన్. షార్ట్ కట్ కూడా మీరు వాడుకోవచ్చు కావాలంటే. సో నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇట్ యాజ్ ఫ్లోట్, FLOAT. సో ఫ్లోట్ రాసినప్పుడు ఇక్కడ మీరు ఇన్పుట్ దగ్గర దీనిలో ఏం తీసుకుంటారు, ఎంటర్ ఫ్లోట్. ఓకే, సో ఇక్కడ మీరు డాట్ నెక్స్ట్ ఫ్లోట్ అని రాయండి. నెక్స్ట్ ఫ్లోట్ అని రాసిన తర్వాత దెన్ యు ఆర్ గోయింగ్ టు యూ హ్యావ్ ఎంటర్డ్ ఫ్లోట్, యూ హ్యావ్ ఎంటర్డ్, మీకు ఏది కావాలంటే ఆ టెక్స్ట్ రాసుకోవచ్చు. ఫ్లోట్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఈజ్ సో అండ్ సో వాల్యూ. లెట్ us say ఐఎమ్ గోయింగ్ టు డిస్ప్లే సంథింగ్ లైక్ 3.46. okay, let's say my float value is 3.46. then it will show float you have entered is 3.46. అదే విధంగా మీరు డబుల్ ని కూడా చేయొచ్చు. సో డబుల్ చేయాలంటే ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ మీకు దీంట్లోనే మారుస్తున్నాను నేను డిఓ. ఓకే, లెట్ ఇట్ బి, దీన్ని ఇలాగే ఉంచుదాం ఎందుకంటే మీకు నోట్స్ పరంగా కూడా ఇది యూజ్ అవుతుంది. లెట్ మీ టేక్ ది కాపీ అండ్ దెన్ కమెంట్ దిస్ వన్ and write it again. Okay, so now what I am going to do, I am going to write it for double. సో డబుల్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో డబుల్ కావాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ మీరు డబుల్ తీసుకోండి అండ్ దెన్ ఇక్కడ
డబుల్ని డిఫైన్ చేయండి, COUBLE. అండ్ దెన్ ఇక్కడ ఈ ప్లేస్లో డాట్ నెక్స్ట్ ఫ్లోట్ ప్లేస్లో మీకు నెక్స్ట్ డబుల్ అని వస్తుంది, డాట్ నెక్స్ట్ double. So see where it is, next double. Okay, so this is how you will write it, and then double you have entered, DOUBLE. So whatever you wanted to enter, so enter that particular value. Now run this program and see what is going to happen. So now enter the double value, let us say minus 12.5. then it will show double you have entered is minus 12.5. సో ఎందుకు ఇక్కడ రాసిందాన్ని మనం డిస్ప్లే చేస్తున్నామంటే ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏ ఆపరేషన్ కావాలంటే ఆ ఆపరేషన్ చేసుకోవచ్చు. దట్ యూ విల్ కమ్ టు నో లేటర్. యాజ్ ఆఫ్ నో మీరు ఇన్పుట్ ఇచ్చిన దాన్ని సిస్టమ్ అవుట్పుట్లో డిస్ప్లే చేయగలుగుతున్నామా లేదనేది మాత్రమే మనం నేర్చుకుంటున్నాము. అండ్ లాస్ట్ వన్ ఈజ్ హౌ టు డిస్ప్లే ఎ స్ట్రింగ్. స్ట్రింగ్ని మనం ఎలా డిస్ప్లే చేస్తామంటే లెట్ us say copy the same thing and then this one you are going to comment it, and then I am going to make it as enter string, string. Okay, and then here you are going to write your string string, my str or my string ఏదైనా రాసుకోండి. ఓకే, my str అని రాసి ఇక్కడ ఇన్పుట్ డాట్ నెక్స్ట్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ అని రాస్తే మనకి అది స్ట్రింగ్ వాల్యూని తీసుకుంటుంది. సో నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఈ మై ఎస్టీఆర్ అనేది వేరియబుల్ కాబట్టి టేక్ దిస్ మై ఎస్టీఆర్ యూ హ్యావ్ ఎంటర్డ్. ఓకే, సో నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఈజ్ అని చెప్పి జావా ఇన్పుట్ అని డిస్ప్లే చేయాలి. సి హియర్ స్పేస్ ఇవ్వకూడదు, స్పేస్ ఇస్తే అది వేరేలాగా తీసుకుంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే లెట్ మీ రన్ వన్ మోర్ టైమ్, ఐ విల్ టెల్ యూ వై దట్ డిడ్ నాట్ టేక్ స్పేస్ లేటర్, బట్ యాజ్ ఆఫ్ నో జావా ఇన్పుట్ అని రాయండి. దెన్ సి హియర్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ దట్. ఓకే, యూ థింక్ ఆఫ్ ఇట్, మీరు స్పేస్ ఇచ్చినప్పుడు అది తీసుకోకుండా జావా మాత్రమే డిస్ప్లే చేసింది. మనం ఫర్దర్గా సబ్సిక్వెంట్ క్లాసెస్లో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ స్టిల్ ద సిచ్యువేషన్ హ్యాస్ కమ్, ఐ జస్ట్ పోస్టెడ్ ద క్వశ్చన్ టు యూ. సో ఈ విధంగా మీరు జావాలో ఇన్పుట్ని స్కానర్ క్లాస్ని యూస్ చేసుకొని చేయొచ్చు. ఈ క్లాస్లో మనం ఆబ్జెక్ట్ని ఎలా డిఫైన్ చేయాలనేది కూడా నేర్చుకున్నాము. అలాగే ప్యాకేజ్ని ఎలా ఇంపోర్ట్ చేయాలి, java.util.scanner అనే ప్యాకేజ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జావా ఇన్పుట్.